నన్నైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. ఈరోజు అయితే మా ఇంట్లో తలకాయ కూర చేసామన్నమాట. ఇదైతే బాలింతలు తింటే బిడ్డలకు మెడసరాలు బాగా నిలుస్తాయి అనేది అయితే ఒకటి ఉంది. ఎలా చేసుకోవాలనేది అయితే ఒకసారి చూసేద్దాం రండి. ముందుగా మటన్ వేసుకొని ఉప్పు పసుపు కొంచెం నూనె వేసుకొని అయితే బాగా పచ్చివాసన రాకుండా అయితే వేయించుకోవాలి. ఇట్లా వేయించుకుని నిల్వ చేసుకున్న 1 or 2 days అయినా ఉంటుంది వెళ్ళాలన్నమాట. అలా అంతప్పుడు దించుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. తర్వాత మసాలా అయితే రెడీ చేసుకోవాలన్నమాట. మసాలాలకి ఏమేమి వేయాలంటే మీకు పుదీనా, అలాగే ధనియాల పొడి, పసుపు పొడి, అలాగే కారం పొడి. ముందుగా అయితే మనం పసుపు పొడి ఉప్పు వేసుకున్నాం కాబట్టి కొంచెం తక్కువ వేసుకుంటే సరిపోతుంది. కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే బాగా ప్యూర్ పేస్ట్ అయితే అవుతుంది. కుక్కర్ పెట్టుకొని అయితే ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత మనం చేసుకున్న పేస్ట్ అయితే వేసి బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. దాంట్లో ఉండే ఆయిల్ పైకి తెల్లేలాగా అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా చేసుకున్నట్లయితే పచ్చాసన అనేది పోతుందన్నమాట. మసాలాలో వాటర్ ఇంకిపోయిన తర్వాత ఆయిల్ అనేది పైకి తెలుతుందనమాట. అప్పుడు మనం వేయించి పెట్టుకున్న మసాలా ముక్కలను అయితే దాంట్లో వేసుకోవాలి. చామంటే బాగుంటుంది. తర్వాత కుక్కర్ మూత అయితే పెట్టుకోవాలి. డెలివరీ అయిన తర్వాత తలకాయ కూర తినడం వల్ల ఏమవుతుందంటే బేబీకి మెడసరాలు అనేటివి బాగా నిలుస్తాయి. వాళ్ళు మెడ ఎత్తేకి బిర్యానీ ఎత్తేకి అయితే బాగుంటుందన్నమాట.